అందరికీ నమస్కారం. నిన్న 3/8/2024 సాయంత్రం 7:30 వన్ టౌన్ సమీపంలో ఉన్నటువంటి ఈ చిరంజీవి బస్టాండ్ సమీపంలో నిన్న ఒక చిన్న దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తిని మోటార్ సైకిల్ పైన ర్యాష్గా వస్తున్నాడని, అతని పేరు లక్కీ, ర్యాష్గా వస్తున్నాడని చెప్పేసి అదే వడ్డిరిగూడెం సంబంధించినటువంటి ఈ అది విఎన్ఆర్ గార్డెన్ దగ్గర రాగానే ఈ వడ్డిరిగూడెంకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వల్లెపు సాయి కుమారు, తురకా మురళి, గుంజే జాను, నిడిగట్ల నాగరాజు మరియు బత్తుల దుర్గారావు వీళ్ళందరూ కలిపి వాళ్ళు ర్యాష్కి వెళ్ళొద్దని ఆగే దగ్గర వాగ్వాదం జరిగింది. వాగ్వాదం అయిన తర్వాత ఈ బత్తుల దుర్గారావు ఇంకో కొంతమందితో కలిసి అక్కడ ఉన్న పాండింగ్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ నివసిస్తున్నారో కాటూరు లక్ష్మి అనే ఆవిడ ఇంటి వైపుకి వెళ్ళటం, కాటూరు లక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అతనితో మళ్ళీ వాగ్వాదం దిగి అక్కడ గొడవ పట్టడం జరిగింది. ఇరువురు కూడా అక్కడ కొట్టుకోవడంతో ఇమ్మీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి పోయి ఉన్నారు. తర్వాత 112 కాల్ కూడా వస్తే పోలీసులు ఇమీడియట్కి వెళ్ళి అక్కడ ఉన్న కొంతమంది పికప్ చేసుకోవడం, పోలీస్ స్టేషన్కి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, అది ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పికప్ చేసి తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. ఈ లోపల వాళ్ళు కూడా ఎవరైతే ఈ లక్కీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ కేసులు పెట్టుకునే క్రమంలో వాళ్ళ మీద ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఇమీడియట్గా కేసులు కట్టడం కూడా జరిగింది. విచారిస్తుండగానే కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి తీసుకొచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరకి వెళ్ళి అక్కడ మాకు న్యాయం జరగట్లేదు అంటూ ఇచ్చేశారు. అప్పుడు వెంటనే నైట్ రౌండ్స్లో తిరుగుతున్నటువంటి 2 టౌన్స్ సిఏ గారు అశోక్ గారు ఇమీడియట్గా వెళ్ళటం జరిగింది. వెళ్ళి వాళ్ళందరూ కూడా జరిగిన విషయం చెప్పి విచారిస్తామని చెప్పగానే దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తిరిగి అందులో కొంతమంది ఒక అతను కావాలని వీళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ చేయడంతో వాళ్ళు మళ్ళీ వచ్చారు. కానీ ఇందులో వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ లక్కీ అన్న అతను వాళ్ళ మదర్కి టిఫిన్ తెద్దామని చెప్పి వెళ్తుంటే స్పీడ్గా వెళ్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఈ బత్తుల దుర్గారావు అండ్ గ్యాంగి వీళ్ళందరూ కూడా అతన్ని అక్కడ హెచ్చరించడం జరిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది తప్ప ఇక్కడ ఎటువంటి కుల మత ప్రాతిపదం కానీ లేకపోతే పార్టీపరమైనటువంటి ఏవి కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా పోలీసులు యాక్షన్ తీసుకోలేదనేది కూడా తప్పు. ఈ రెండు కూడా కేసు అండ్ కౌంటర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవడైతే ప్రలోభ పెట్టి వీళ్ళని తీసుకెళ్ళిన అతను చూస్తే చివరికి అతను డ్రంకన్ అయి ఉన్నాడు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే అతనికి పాజిటివ్ వచ్చింది. దాంతో అతని మీద కూడా డ్రంకన్ డ్రైవ్ కేసు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం, వాళ్ళ బళ్ళు సీజ్ చేయటం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, వాళ్ళ రాత్రికి అన్ని విషయాలు చెప్పాం. కానీ కొంతమంది ప్రలోభ పెట్టి ఈ విషయాలన్నింటినీ వాళ్ళని అక్కడ ఉన్న లేడీస్ని వాళ్ళతోటి కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని మాకు ఇలా తెలవదండి, ఇతను మమ్మల్ని తప్పు మార్గం పట్టించాడని కూడా చెప్పడం జరిగింది. ఆ 2 టౌన్ సిఏ గారు నేతృత్వంలో రాత్రే ఆ విషయం బహిరంగంగా జరిగింది. కానీ కొన్ని పత్రికలు, ఛానళ్ళు ఇది ఒక పాలకపక్షాలు వైరు పక్షాలలాగా గొడవలు జరిగినట్టుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. అదేవిధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా అబద్ధం. పోలీసు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం, అందరూ ఉన్నాం, అందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళని రక్షణ కల్పించాం. రాత్రి కూడా అక్కడే బీట్ కూడా పెట్టాం, వాళ్ళకి రక్షణగానే ఉంచాం. ఎటువంటి గొడవలు పడకుండా చూసాం. ఇద్దరి మీద కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని ఫర్దర్గా ఎవరైతే ఈ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎవరైతే కనుక ఈ మహిళల మీదకి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించారని రిపోర్ట్ ఇచ్చారో అక్కడ అసభ్యంగా కాదు, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా అది ఫ్యాక్ట్స్ బట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే దాని ప్రకారం మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని నిర్వహించడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎవరు పక్షాన్ని చేయటం కానీ ఎవరు కానీ ఏ పార్టీకి సంబంధం లేదు ఈ విషయం. అదేవిధంగా పోలీసులు యాక్షన్ తీసుకోవటం అనేది కూడా అబద్ధం. కాబట్టి పత్రికాముఖంగా ఈ విషయం తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే ఒక విషయాన్ని మీరు పబ్లిష్ చేసే ముందు పోలీసు వారిని కూడా మీరు నిజానిజాలు అడిగి సరైన సంబంధిత అధికారులు అక్కడే ఉన్నారు, గ్రౌండ్లోనే ఉన్నారు, వాళ్ళు రియల్గా ఆ టయానికి కూడా మీ పోలీసు అక్కడే ఉన్నారు, వాళ్ళ వాయిస్ కూడా తీసుకొని ఉండాల్సింది. దయచేసి మా రిక్వెస్ట్ ఇది, మీరు ఏదన్నా ఒక విషయాన్ని మా దగ్గర నుంచి కూడా మా అభిప్రాయం కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.